లెవన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, నాయన అయోమయం జగన్నాథం, ఆయనకి మరొక పేరు అయోమయం జగన్నాథం. ఆయన అయోమయంలో పడిపోయాడు. అతనికి ఏం అర్థం కాని పరిస్థితులు అయిపోయాడు. 2019 ఎన్నికల్లో అమరావతి రాజధాని ఎన్నికలకు వచ్చాడు. ఆయన కట్టలేకపోయాడు బాబు గారి వ్యవస్థ కడతానని. 19 నుంచి 24 వరకు 3 రాజధానులు అని చెప్పాడు. విశాఖ, రాయలసీమ, అమరావతి, ఒక దగ్గర శాసనసభ, ఒక దగ్గర హైకోర్టు, ఒక దగ్గర సెక్రటరియట్. మరి నాకు తెలిసి చరిత్రలో తుగ్లక్ ఒక రాజధాని మార్చాడు. మరి ఈయన 3 రాజధానులు మారుస్తూ వచ్చాడు. ఈయన ఏం తుగ్లక్ అనాలో, ఏం పిచ్చి. మీరు అమరావతి మీద రండి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వే చెప్తున్నావు 2029లో కూడా నేను ఓడిపోతున్నాను, చంద్రబాబే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని జగన్ నోటి గుండానే చెప్పకనే చెప్తున్నట్టు అందరికీ అర్థమైంది. మరి రాజకీయ నాయకులు అనే వాళ్ళకి ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అందులో ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన ఎంతో అవగాహన కలిగి ఉండాలి. మరి ఏ అవగాహన లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతూ దౌర్జన్యానికి పాల్పడుతూ, ఏమండి చూస్తే అమరావతి అంటే నీకు పడదు, దేవతల రాజధాని అంటే నీకు పడదు. మరి అమరావతి పరిరక్షణ పేరుతో ఒక రౌడీలు పంపించావు, ఏదో ఒక ఊర్లో భూములు తీసుకుంటున్నారని. మళ్ళీ 40,000 ఎకరాలు కావాలి. ఈ రాష్ట్రం భారతదేశంలో కల్లా ఒక పెద్ద రాజధాని కావాలి అని రాజనీతిజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నంలో మరో 40 ఎకరాలు అక్వైర్ చేయాలని చెప్పి మంత్రివర్గ నిర్మాణం తీసుకుంటే, ఏదో ఒక ఊర్లో 4 ఇవ్వలేదని వాళ్ళకి సపోర్ట్గా అమరావతి పరిరక్షణ పేరుతో, ఏమండి అయోమయం జగన్నాథం, అయ్యా అయోమయం జగన్నాథం, అమరావతి పరిరక్షణ ఎక్కడి నుంచి వచ్చింది నీకు పేరు? వాడు పేడి నాని. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి తాగుబోతులు తీసుకుని అప్పట్లో పోయిన వ్యక్తి మంత్రి కోసం. అవినాష్ మొన్నటిదాకా మా పార్టీలో ఉన్నాడు. మరి ఇంకొకరు చూస్తే మరి చైతన్య రౌడీ షీటర్, ఇంతకుముందు తెలుగుదేశం ఆఫీస్ పగలగొట్టే కేసులో ముద్దాయి. వీళ్ళందరితో వెళ్ళి అక్కడ రైతులతో గొడవపడి, వాళ్ళ చేత కోడిగుడ్లతో కొట్టించుకొని, వాళ్ళ చేత టమాటాలతో కొట్టించుకొని, మీ రౌడీలు రాళ్ళేస్తే వాళ్ళ మీద పడి చివరికి పోలీసు కానిస్టేబుల్ కూడా గాయపడిన పరిస్థితి ఉందంటే, ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతుల్ని విఘాతం కలిగించాలి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అని కంకణం కట్టుకుంది అయోమయం జగన్నాథం రెడ్డి కాదా అని అడుగుతున్నా. అయోమయం జగన్నాథ్ రెడ్డి కాదా అని అడుగుతున్నా. ఏం లెవన్ రెడ్డి, ఏం జగన్ రెడ్డి, సమాధానం చెప్పు. ఇకపోతే రాజధాని అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు వస్తున్నాయి, వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, అనేక ఉద్యోగాలు వస్తున్నాయి, నిరుద్యోగ సమస్య తీరిపోబోతుంది, రాష్ట్రానికి ఆదాయ వనరులు పెరిగిపోతున్నాయి. ఎలా ఈ రాష్ట్రాన్ని కళ్ళల్లో నిప్పులు పోసుకొని అమరావతి మీద, అమరావతి వద్దు మావికని అంటున్నాయంటే ఫ్యాక్టరీ వాళ్ళని బెదిరించడమే, పెట్టుబడిదారులని ఇదొక బెదిరింపే అని నేను మనం చేస్తున్నా. లేకపోతే మొన్న మెడికల్ కాలేజీలో అన్నిటికీ ప్రైవేట్ పరం చేసి బాగా చేయాలని చంద్రబాబు అంత టెండర్లు పిలిస్తే, నేను వస్తే అందరినీ రద్దు చేస్తా అని బెదిరించడం చూస్తే నువ్వు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.